నమస్తే నిశాల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తమిళనాడు ఎన్నికల వేళ రసవత్తర రాజకీయం నడుస్తుంది. దళపతి జపం చేస్తున్నాయి జాతీయ పార్టీలు. విజయ్ని నయానో భయానో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు సిబిఐ కేసు బూచిగా చూపుతున్నారు బీజేపీ లీడర్లు, మరోవైపు ఎక్కువ సీట్లు ఆఫర్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. టీవీకేతో చిన్న పార్టీలు జతకట్టకుండా ఢిల్లీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే కింగ్ లేదంటే కింగ్ మేకర్ పాత్రలో దళపతి విజయ్ ఉండబోతున్నారనే చర్చ జోరుగా నడుస్తుంది. తమిళనాట డిఎంకేతో కాంగ్రెస్ పొత్తు కొనసాగడంపై కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ కు తక్కువ సీట్లు ఇచ్చే ఆలోచనలో స్టాలిన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బేరసారాల కోసం టీవీకేను బూచీగా చూపుతోంది హస్తం పార్టీ. అలాగే విజయ్తో పొత్తు కోసం బీజేపీ ఆరాటమనే ఫీలర్లు వదిలింది. అన్నా డిఎంకేను తక్కువ చేసే ప్రయత్నంలో కమలనాథుల అడుగులు శరవేగంగా పడుతున్నాయి. అంతేకాకుండా రామ్ దాస్ ను బీజేపీ కూటమిలో చేర్చుకున్నారు అమిత్ షా. కొద్ది రోజులుగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ చుట్టూ తంబీలా రాజకీయం నడుస్తోంది. తమిళనాడులో నాయకత్వ శూన్యత మాత్రమే కాదు, ఓటు వాటా శూన్యత కూడా ఉంది. డిఎంకే ఏఐఏడీఎంకేలకు మించి 40% వినియోగించబడని ఓట్ల వాటా ఉంది. వారు బహుళ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఓటర్లను సహజంగా ఆకర్షించలేకపోతున్నారు. దీంతో అందరికీ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు విజయ్. 2026లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఇప్పటికే విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కలగం పార్టీకి ఎన్నికల కమిషన్ అధికారిక గుర్తింపు లభించింది. టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన జెండాను ఆవిష్కరించారు. టీవీకే జెండాలో పైన కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి. మధ్యలో ఎరుపు రంగు వృత్తాకారం, లోపల శిరీష పుష్పం, చుట్టూ 28 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో 5 నీలం, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి. శిరీష పుష్పానికి 2 వైపులా గింగీకరించే ఏనుగు రూపాలు ఉన్నాయి. ఇప్పటివరకు మన కోసం మనం శ్రమించాం, ఇకపై తమిళనాడు తమిళుల ఉన్నతి కోసం సమిష్టిగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణను ముమ్మరం చేసింది. 2025 సెప్టెంబర్ 27న వేలుస్వామిపురంలో విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఊహించని విధంగా జనం పోటెత్తారు. తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఆ దుర్ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇక విజయ్ చివరి సినిమా జననాయకుడిపై పొలిటికల్ ఎఫెక్ట్ పడింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా చేసిందెవరనే చర్చ మొదలైంది. విజయ్ది ఒంటరి పోరాటమా, జాతీయ పార్టీలతో జట్టు కడతారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే జాతీయ పార్టీల పొడగిట్టని తమిళ ద్రవిడ సిద్ధాంతం టీవీకే ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. ఓవర్ టు యు. శాలిని, గుడ్ మార్నింగ్. సో తమిళనాడు రాజకీయాలు చాలా హాట్గా నడుస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు జననాయకన్ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఆపింది అంటే కొన్ని అభ్యంతరకరంగా వ్యాఖ్యలు ఈ సినిమాలో అని చెప్పేసి, బట్ ఇప్పుడే ఇందాకే ఆ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ఇక తమిళనాడులో జననాయకన్ సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్లో కరూర్ ఘటన ఏదైతే ఉందో 41 మంది చనిపోవడం, సో ఆ విషయంలో కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది విజయ్కి. ఈ అంశం ఇట్లా ఉంటే, పొలిటికల్ అంశం ఇట్లా ఉంటే కనుక తమిళనాడులో టీవీకే పార్టీ ఒక సంచలనం, ఒక ప్రభంజనం సృష్టించబోతోందా అన్నది ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. తమిళగ వెట్రి కజగం పార్టీ స్థాపించి ఆల్మోస్ట్ 1 సంవత్సరం పైగా కాలం గడిచింది. సో కాలం గడిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు విజయ్, బహిరంగ సభలు పెడుతున్నారు. బహిరంగ సభల్లో కూడా ఆయన జనాలకు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం జనాలనే వెతుక్కోమంటున్నారు. ఆయన మాట్లాడేటువంటి విధానం కూడా అదే ఉంటుంది. లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్ అంటున్నారు. ఈవెన్ అడవిలో ఉన్నా కానీ సింహమే అని చెప్పేసి తను మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా సూటిగా పోతున్నాయని చెప్పాలి. మరోవైపు
తమిళనాడులో పొలిటికల్ లెక్కలు మొత్తం మారిపోతున్నాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోతున్నాయి. కొన్ని సర్వేలు ఏవైతే కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కానీ ఈవెన్ లయోలా ఇచ్చేటువంటి సర్వేలు ఏవైతున్నాయో అవి అటు డిఎంకేకు ఇటు ఏఐడిఎంకేకి అటు భారతీయ జనతా పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో దళపతి ఒక టర్న్ తీసుకున్నారు, పొలిటికల్ టర్న్ చేంజ్ అయిపోయింది. తమిళనాడు ప్రజలు విజయ్ వైపు చూస్తున్నారు అని సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ ఈక్వేషన్స్ వెంటనే మారిపోతున్నాయి. సో ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా? ఒక ఎంజీఆర్ లాంటి చరిష్మా, ఒక ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఈరోజు చాలా కాలం తర్వాత, అంటే గతంలోనే నిజానికి రజనీకాంత్ రావాల్సి ఉండే, బట్ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా, ఆయన వయస్సు రీత్యా ఆయన రాజకీయ అడుగులు వేసినట్టే వేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ విజయ్ వస్తున్నారు. విజయ్ కూడా ఎంజీఆర్ ఇన్స్పిరేషన్గానే తీసుకొని ఆయన ఎంజీఆర్ ప్రస్తావనను తీసుకొస్తూ మధురైలో పెట్టినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతుందో ఆ సభలో తనను తాను ఎంజీఆర్గా పోల్చుతూ తనను ఎంజీఆర్ స్థాయిలో చెప్తూ అసలు ఏఎన్డీఎంకేని ఎక్కడ తన స్థాయిలో కూడా ఊహించుకోలేదు. ఎంజీఆర్ తర్వాత అట్లాంటి స్థాయి, అట్లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు విజయకాంత్, తర్వాత అట్లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు విజయ్ అని ఆయన చెప్తున్నటువంటి మాటలు మాత్రం జనంలోకి చాలా సూటిగా వెళ్తున్నాయి. మాట్లాడదాం. అంతే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి సార్, తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా? ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆయన పోటీ కూడా గతంలో మనం చూసాము. మధురైలో విజయ్ మాట్లాడినప్పుడు మోడీని ఉద్దేశించి మాట్లాడిన విధానం కానీ, లేదంటే స్టాలిన్ అంకుల్ అని చెప్పేసి అంకుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి విధానం కానీ మనం చూస్తున్నాం. ఆయన పోటీ కేవలం స్టాలిన్కి టీవీకేకి మధ్యలో, స్టాలిన్ వర్సెస్ విజయ్ లాగానే ఈ పోటీ ఉండబోతోందని చెప్పడం జరిగింది. సో ఎట్లాంటి పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ తమిళనాడులో? సంస్థాగతంగా డిఎంకే, కాంగ్రెస్ రెండు కమ్యూనిస్ట్ పార్టీల ఫ్రంట్ సంస్థాపూర్వకంగా గట్టిగా ఉంది. అవును. ఇదే సందర్భంలో ఏఐడిఎంకే పళనిస్వామి ఆధ్వర్యంలో కూడా వాళ్ళ పార్టీ కూడా స్ట్రాంగ్ ఉంది. సరే, ఏదో చీలిపోయినటువంటి వర్గం కొంత ఉన్నప్పటికీ ఇవాళ బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని ఎట్లా మేనేజ్ చేసే అధికారంలో ఉందో ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే తమిళనాడులో పార్ట్నర్స్ ఎవరైనా తన మాటినే ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ మాటినే ప్రభుత్వం పోవాలి. ఇది దాని వ్యూహం, బీజేపీ వ్యూహం. తర్వాత పెరియార్ రామస్వామి మొదలైనటువంటి హేతువాదుల, తర్వాత ద్రవిడ నాగరికత, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, ఇటువంటి దాంతో ప్రజల్లో ఒక సంస్థాపూర్వకమైనటువంటి ఆ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే సైద్ధాంతికపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. దాంతో ఇన్నాళ్ళ సంధి బీజేపీకి ఇండివిజువల్గా స్టాండ్ దొరకలేదు. కాబట్టి ఇవాళ బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడు గతంలో పోయిన ఎన్నికల్లో రెండు ఏఐడిఎంకే వర్గాలను కలిపి ఉంచడంలో బీజేపీదే విజయం. లేకపోతే అవి చీలిపోయేవి ఆనాడే. కానీ కలిపుంచి ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు సహజంగానే ఏఐడిఎంకే లీడర్లు పాతపడ్డారు. తర్వాత రెండు వర్గాల వల్ల కొంత డైల్యూషన్ వచ్చింది. తర్వాత డివైడ్ కూడా బీజేపీ ఇంత ఊహించలేకపోయిందా? ఎందుకంటే సర్వేలో వస్తున్నటువంటి ఈ రిజల్ట్స్ చూస్తుంటే బీజేపీ ఆలోచన ఏమైనా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రజలంతా కూడా విజయ్ వైపు చూస్తున్నారు అన్నది క్లారిటీ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఎంకే, ఇందాక మీరు అన్నట్టు డిఎంకే కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉన్నారు, అటు ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. పళనిస్వామి అమిత్ షాని కలిసినటువంటి సందర్భంలో అక్కడ అన్నామలైని తొలగించారు అధ్యక్ష పదవి నుంచి. ఆ తర్వాత పళనిస్వామి నుంచి ఏఐడిఎంకే నుంచే పోయినటువంటి వ్యక్తినే నయనా నాగేంద్రన్ని అక్కడ అధ్యక్షుడిని చేశారు. సో ఇక బీజేపీ ఏఐడిఎంకే కలిసి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు. ఈసారి విజయం వాళ్ళదే అన్నటువంటి ధీమాకు వచ్చేసారు. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా విజయ్ ఎంట్రీ కానీ, ఈ సర్వే రిపోర్ట్లు కానీ చాలా చేంజ్ ఓవర్స్ తీసుకొస్తున్నాయి. ఎందుకు ఈ పాయింట్ మాట్లాడాల్సి వస్తుందంటే, లయోలా కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళు చేసేటువంటి సర్వేలు ఆల్మోస్ట్ గవర్నమెంట్లో ఏది రాబోతోందో అదే వాళ్ళు సర్వే రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు విజయ్ విషయంలో వాళ్ళ సర్వే కూడా చాలా ఇంటెలెక్చువల్ సర్వే చేశారు. ఆ సర్వేలో కూడా దళపతి విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారు అండ్ హీ మే బీ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, అయినా ఆశ్చర్యం లేదన్నది వచ్చింది. సో ఈ రిజల్ట్స్ తర్వాత బీజేపీ ఏమైనా మార్చుకుంటుందా వే ఆఫ్ ఆలోచన విధానాన్ని? బీజేపీతో గెలిస్తే తమిళనాడులో టీవీకేకు ఎరోజన్ వస్తుంది అనుకుంటే కలవడు విజయ్. ఎందుకంటే తన పార్టీ సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి సహజంగానే గత 20 ఏళ్లుగా యాంటీ బీజేపీ స్టాండ్ తోటి తమిళ రాజకీయాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ ఏఐడిఎంకే ధైర్యం చేసి పొత్తు పెట్టుకున్న సక్సెస్ కాలేదు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి బీజేపీని కాదని
టీవీకే పళనిస్వామి ఏకమై ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి స్ట్రగుల్ దిగితే డిఎంకే ఫ్రంట్ కు పోటీనిచ్చే అవకాశం ఉంది. అట్లా కాదు, బీజేపీనే పళనిస్వామిని టీవీకి ఏకం చేసి ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి యాక్సెప్టెన్స్ తీసుకొని 3-1 అయితే అప్పుడు కూడా డి అంటే డి అనేటువంటి స్థాయిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బట్ విజయ్ ఇప్పుడు స్టేట్మెంట్స్ చాలా ఒక్క డిఫరెంట్ మాట ఉన్నాయి. విజయ్ ఒక్క మాట ఇప్పుడు లైలా కాలేజ్ స్టూడెంట్ చెప్పింది కూడా మన విజయ్ని ముఖ్యమంత్రి అని చెప్పలే, కింగ్ మేకర్ అని చెప్పింది. ఎగ్జాక్ట్ కాబట్టి పళనిస్వామిని ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ లెక్క టీవీకే ఉప ముఖ్యమంత్రితో చదువుకోవాల్సి వస్తుందా, లేదా ఎన్నికలు దగ్గర పడుతుంటే టీవీకి ఇమేజ్ పెరిగితే అప్పుడు పళనిస్వామి టీవీకి సపోర్ట్ చేసి వెనక తగ్గాల్సి వస్తుంది అనేది, ఇవన్నీ కూడా పొలిటికల్ కాంపోజిషన్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎలక్షన్ దగ్గర పడతా ఉంటే ఈ తర్వాత రెండోది డిఎంకే కూడా ఇవాళ వెల్ఫేర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది, కొన్ని ఉచితాలు కూడా స్టార్ట్ చేసింది. కాబట్టి స్టాలిన్ కూడా అంత తేలికగా వదులుకునే స్థితిలో లేడు. అందుకని తర్వాత రెండోది ఎక్కడ కూడా స్టాలిన్ అధికారంలోకి వచ్చినాక జయలలితలు అవమానించే పని ఒక్కటి కూడా చేయలేదు. అందరూ స్టాలిన్ మెచ్చుకున్నారు. ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాత ఆవిడ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తాయి, అదే పేరున నడుస్తాయి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అందరూ కూడా తమిళనాడులో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. వైజ్ డెసిషన్. సాధారణంగా ఒక ప్రభుత్వం పెట్టినటువంటి పేర్లు మార్చి ఇంకో ప్రభుత్వం అమలు చేస్తుంది, కానీ అలాంటి అవసరం లేదని చెప్పేసి అవే పథకాలు అమలు జరుపుతూ ఆమెను రెస్పెక్ట్ ఇస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా డిఎంకేని ఓడించేంత వ్యతిరేకత తమిళనాడులో ఏర్పడలేదు, ఏ సర్వే కూడా చెప్పలేదు. కానీ ఈ పొలిటికల్ కాంపోజిషన్ లో పళనిస్వామి, టీవీకే, తర్వాత బీజేపీ ఏం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీ మాత్రం అవకాశాన్ని వదులుకోదు.